హైదరాబాద్లో 150 డివిజన్లు ఉన్నాయి. 150 డివిజన్లలో ఇప్పుడు 5 నుంచి 6,000 గణపతులు పెడతారు. 6,000 గణపతుల దగ్గర 1,00,000 గణపతులలో ఒక్కొక్క గణపతి దగ్గర కనీసం ₹1,00,000 2,00,000 ఖర్చు అవుతాయి. అక్కడ ఒక చిన్న ఆవును లేగదుడని పెట్టి రోజు 2 మోపుల గడ్డి వేసి ఆవు పేడను అక్కడ అలికి ఆవును కాచడానికి పురోహితుని పెట్టినట్టు ఒక వ్యక్తిని పెట్టి ఆవు పూజ చేసిన తర్వాతనే గణపతి పూజ చేయాలి, ఆవు పూజ చేసిన తర్వాత అమ్మవారి పూజ చేయాలి, ఆవు యొక్క ప్రాధాన్యత పెంచాలి, ఆవు యొక్క లక్ష్యాన్ని చెప్పాలి, గో ఆధారిత వ్యవసాయం గురించి ఆ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్య రహస్య కేంద్రాల ద్వారా గో ఆధారిత వ్యవసాయం చేసిన పదార్థాలను, ఆ అగరబత్తీలను, ఆ నెయ్యిని, ఆ బెల్లాన్ని, ఆ కందులను, పప్పులను, ఉప్పులను అక్కడ పెట్టి సెంటర్స్ పెట్టించి ఆవు యొక్క మార్కెటింగ్ అనేటువంటిది ప్రజల్లో జరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఆవు గురించి తెలుస్తుంది. ఆవు బతకాలంటే ఆవు పెంచేవాడికి ₹4 వస్తాయి, ఆవు బతుకుతుంది తప్ప. ఆవును సెంట్రల్ జైల్లో వేస్తున్నారండి, తెలుసా మీకు? హైదరాబాద్లో భాగ్యనగర్ గోశాలలో ఫ్లోర్ మీద ఫ్లోర్ కట్టి ఆవులను వేస్తున్నారు. అక్కడ ఆవు పాలు దొరకవు, ఆవు పేడ ఇవ్వడు. మరి ఆవుకు ఎందుకు విరాళాలు ఇవ్వాలి? అలానే జియాగూడ గోశాలలో ఎన్ని వేలు పట్టుకొచ్చి పెడితే అందులో వేస్తారు. తొక్కిసలాట్లో చచ్చిపోయి రోజు 10-15 ఉంటాయండి. ఆ పాపం వేడుకొస్తుందని నాకు తెలియదు. అట్లా ఇంకా చాలా గోశాలల్లో ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి. కానీ నేనేమంటున్నా, ఒరిజినల్గా 547 మండలాలు ఉన్నాయండి. ఒక మండలానికి 22 గ్రామాల చొప్పున వేసుకున్నా కూడా 10-15 వేల ఆవులు. ఈ ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామానికి ఒక పురోహితుడు ఉంటాడు. ఒక విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఒక హిందూ ఇలాంటి గురువులు ఎవరో ఉంటాడు. వాడికి ఒక్క ఆవును వాడికి దానం చేయండి. మీరు ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఉంటే 1000-2000 తీసుకోండి, వారికి ఇవ్వండి. కానీ ఏ టోల్గేట్ల దగ్గర పట్టిన ఆవులన్నీ తెచ్చి మా దగ్గరే పెట్టుకోవాలి అనే సిద్ధాంతాలు ఆ గోశాల వాళ్ళు చేయాలి. అలానే పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నా, మీకు ట్రస్ట్ ఉంటేనే ఇస్తా. వాడు హిందువు అయితే చాలు, వాడు పెంచుకునే దమ్మున్నోడికి ప్రతి వాడికి ఆ డిపార్ట్మెంట్ కూడా వారికి అందజేస్తే, వారి దగ్గర ఎష్యూరెన్స్ తీసుకొని ఆ ఆవులను ట్రాన్స్ఫర్ చేస్తే ఆటోమేటిక్గా గోసంతే. ఒకప్పుడు మన భారతదేశ జనాభా 30 కోట్లు, అప్పుడు 60 కోట్ల జనాభా ఉండే, 60 కోట్ల ఆవులు ఉండే. ఇప్పుడు 130 కోట్ల భారతీయులకు ఇప్పుడు 20 కోట్ల ఆవులే ఉన్నాయి. 7,52,000 గ్రామాలు ఉండే, 1,35,000 గురుకులాలు ఉండే. మరి ఇప్పుడు చెప్పండి, ఆ గురుకులాలు ఎటుపోయినాయి, ఆ గ్రామాలు ఎటుపోయినాయి, ఆ ఆవులు ఎటుపోయినాయి? ఈ ఈ పరిస్థితి ఏమిటి? ఇవాళ 4 సంవత్సరాలకి కళ్ళద్దాలు వచ్చినాయి, 47కి వచ్చినాయి అంటే ఓకే, 4 సంవత్సరాలకు వచ్చినాయంటే దరిద్రం. అర్థమవుతుందా? 60 ఉన్నోడు ఆర్ఏసీలో పోతున్నాడు అంటే రైట్, కానీ 20 ఉన్నోడు యాక్సిడెంట్లోనో, అడ్డమైన గడ్డి తినో, హోలీ నాడో, లేకపోతే జనవరి 1 నాడో, డిసెంబర్ 31 నాడో చస్తున్నాడు అంటేనే ఇది ప్రమాదం. అర్థమైందా? ఇవన్నీ కూడా ప్రమాద నివారణ చేయాలంటే ఆవు బతకాలే, ఈ యొక్క సంస్కృతి బతకాలి, ఈ సాంప్రదాయం బతకాలి. కేవలము బ్రాహ్మడే బతకాలి, క్షత్రియుడే బతకాలి, లేకపోతే వైశ్యుడే బతకాలి, లేకపోతే శూద్రుడే బతకాలి కాదు. సర్వమత సర్వధర్మానికి సంబంధించినటువంటి ఒక గురు కేంద్రమే సనాతన ధర్మము. దీనికి మూలమైనటువంటి హైదరాబాద్ భారతదేశానికి 2వ రాజధాని అయితే, ఉత్తరం వారు తల్లి దక్షిణం వచ్చేరు ఉల్లమిల్లా తల్లడి లేనుమా, నెల్లూరు సీమంత నిర్మాలమయ్యేను దుగ్గిళ్ళ గగ్గానికి అమ్మాను. అంటే ఉత్తర భారతదేశము, అక్కడ ఇప్పుడు ఢిల్లీతో పాటు అక్కడ పొల్యూషన్ వ్యాధులు వచ్చినాయి, శ్వాసకోశ వ్యాధులు వచ్చినాయి. హైదరాబాద్ భారతదేశానికి 2వ రాజధాని అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గతంలో గీతారెడ్డి గారు జహీరాబాద్ ఏరియాలో ఎయిర్పోర్ట్ కావాలని అడిగింది. ఆమె ఇప్పుడు లేదనుకోండి, ఇక్కడ ఆమె పదవిలో లేకపోయినా ఆమె అడిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పడ్డది. త్వరలో ఇప్పుడు వంగర ఎయిర్పోర్ట్ కొంచెం జాగా ఇచ్చి దాన్ని కూడా డెవలప్మెంట్ చేసే అవకాశాలు వచ్చినాయి. ఫ్యూచర్లో హైదరాబాద్ భారతదేశానికి 2వ రాజధాని అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, పాకిస్తాన్ వాడు పెద్ద బాంబు వేసినా, ఆఫ్ఘనిస్తాన్ వాడు వేసినా, చైనా వాడు వేసినా, వాడి టార్గెట్, వాడి యొక్క కెపాసిటీ 5,000 కిలోమీటర్లే వాని యొక్క టార్గెట్, వాని అణుబాంబు. 5,000 కిలోమీటర్లు మనకు నల్గొండ చివరస్తా వరకు వస్తాయండి. అంతే. ఆ తర్వాత బిహెచ్ఎల్, బీడీఎల్, ఓడిఎఫ్ అనేటి కేంద్రాలలో మన డైనమిక్ వ్యవస్థ, మన ఎలక్ట్రికల్ వ్యవస్థ తయారు చేసుకోవడానికి ఇందిరమ్మ ఆనాడే ఆలోచన చేసి బిహెచ్ఎల్, ఓడిఎఫ్, బాణూరు ఇవన్నీ ఇక్కడ తయారు చేసి పెట్టింది. సో కాబట్టి ఆ 5,000 కిలోమీటర్ల కంటే ముందులో ఈ 2వ రాజధాని హైదరాబాద్లో నరేంద్ర మోడీ పీరియడ్లోనే జరుగుతుంది. గతంలో పేపర్లో కూడా వచ్చింది, ఇది కాలజ్ఞానంలో ఉంది. ఉత్తరం వారు తల్లి దక్షిణం వచ్చేరు ఉల్లమెల్లా ఉల్లం అంటే ఆకాశంలో బాంబులు అనుభూతులు జరుగుతాయి. తల్లడి నెల్లూరు సీమంత నిర్మాలమయ్యేను దుగ్గిల, మనకు ఇస్రో సెంటర్ నెల్లూరులో ఉంది. నెల్లూరు సీమంత నిర్మాలమయ్యేను దుగ్గిళ్ళ గగ్గానికి అమ్మేనుమా. అంటే దుగ్గిళ్ళ అంటే మీకు అర్థమవుతుందా? అగ్నితో యుద్ధాలు జరిగేటువంటి పరిస్థితి, శ్వాసకోశలు వస్తాయి. ఉట్టి కరోనాకి మాసులు కట్టి చచ్చిపోయారు డాక్టర్లతో సహా. ఇక ఆర్మీకి వెళ్ళడానికి యువత ఎవడు ముందుకు రావట్లే. ఆర్మీలో చనిపోయిన తర్వాత వారిని ఎవడు రక్షించడలే, వాళ్ళ పిల్లల గురించి ఎవడు మాట్లాడలే. ఆర్మీకి ఒక అకౌంటు హిందువులే తీయాలి, హిందువులు రక్షణ చేయడానికి, హిందువులు ఏకం కావడానికి ఒక అకౌంట్ కావాలి, ఆవులను రక్షించడానికి ఒక అకౌంట్ కావాలి. ఖచ్చితంగా యువత నిర్వీర్యం కాకుండా వాళ్ళని బాగు చేయడానికి వారికి ఏదైనా ఎష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళని ఒక జాబ్ వ్యవస్థ ఇవ్వడానికి హిందువులంతా
ఆగమైపోయి ఇతర మతాల దగ్గర పనిచేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎందుకంటే మతాలు మారడానికి కారణం అంటే వాళ్ళ భోజన వ్యవస్థ సరిగ్గా లేక, వాళ్ళ ఇంటి పరిస్థితి బాగాలేక. సో హిందువులకు ఒక అకౌంట్ నంబర్ తీస్తే ఇలా అయోధ్యకు ఒక అకౌంట్ తీసి కొన్ని కోట్ల రూపాయలు మనం 11,000 చొప్పున వేసాం. అట్లా ఒక అకౌంట్ కనుక హైదరాబాద్లో ఎవడైనా యోగి లాగానో భోగి లాగానో ఎవడైనా వచ్చి ఒక నాయకుడు హిందూ ధర్మం పార్టీ ఏర్పడితే ఆ పార్టీలో వేస్తే ఇలా 100 కోట్ల మంది ఉన్నారు. కేవలం హైదరాబాద్లో 1,50,000 1,50,000 మంది ఉన్నారండి. 50 లక్షల మంది ఉన్నారు. కోటి మంది ఒక్కొక్కటి రూపాయి వేసినా ₹1,00,00,000 అవుతాయి ఒక గూగుల్ పేలో. ఒక్కడు రూపాయి ఎవడైనా వేయడండి గూగుల్ పేలో ₹10 ఉట్టినే కుక్కని కొడతారు రాలితాయి. 10 ఎన్ని కోట్లు అవుతాయి? ఒక్కసారి అకౌంట్ తీసేటువంటి మహాత్ముడు ఎవడైనా వస్తే బాగుండు. ఆ భగవంతుడు అవకాశం ఇస్తే నేనే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను కానీ